హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాక్ విత్ గోపీనాథ్. సో ఐ ఎక్స్ప్లోర్ ఆల్ ది వాకింగ్ ట్రాక్స్, parks, lakes, historical places, cycling tracks in and around Hyderabad city. సో ఈరోజు ఇంకొక కొత్త వాకింగ్ ట్రాక్ ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పేసి వచ్చాను. సో దిస్ ఏరియా ఈజ్ నల్లగండ్ల. సో నల్లగండ్ల నియర్ బై తెల్లాపూర్ ఏరియాలో ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా మీకు. సో ఇదేంటంటే జిహెచ్ఎంసి వాళ్ళ నర్సరీ అండి ఇది. సో చాలా చాలా బిగ్ సైజ్ నర్సరీ అని చెప్పేసి విన్నాను. సో ఈ నర్సరీతో పాటు మనకు చాలా లోపల చాలా గ్రీనరీ ఉంటుందని చెప్పేసి చూశాను నేను ఆన్లైన్లో. సో మనకు వాకింగ్కి కూడా అలౌడ్ ఉంటుంది ఈ లోపల స్పేస్లో, నర్సరీలో. సో ఒకసారి మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. జస్ట్ జాయిన్ విత్ మీ, కమాన్. సో ఇదే అండి మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోయేది వన మహోత్సవం తెల్లాపూర్ నర్సరీ. సో హెచ్ఎండిఏ వాళ్ళు డెవలప్ చేసి మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఎంట్రీలోనే ఎంత బాగుంది చూడండి, సీనరీ బాగుంది కదా. సో ఇలా నర్సరీ అన్ని మొక్కలు మేబీ సిటీ మొత్తం అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. సో ఇప్పుడే లోకల్ గైడ్తో మాట్లాడాను. సో వాకింగ్ స్ట్రెచ్ అయితే చాలానే ఉంది అని చెప్తున్నారు. విత్ లాట్స్ ఆఫ్ గ్రీనరీ. విల్ ఎక్స్ప్లోర్. సో వ్యూ ఎలా ఉందండి, లిటరల్లీ పొలాల్లో వాకింగ్ చేస్తున్నట్టుగా ఉంది కదా. సో దిస్ ఈస్ హౌ మై వాకింగ్ హ్యాపెనింగ్ హియర్ టుడే. చూడండి ఈ స్ట్రెంత్ ఎంత ఎక్సలెంట్గా ఉంది. ఓ మై గుడ్నెస్. యాక్చువల్గా ఈ లొకేషన్ నేను ఆన్లైన్లో చూశానండి. సో ఇది చూసి నేను మెస్మరైజ్ అయిపోయి ఈ ప్లేస్కి వచ్చాను. సో లోకలైట్స్ ఎవరైనా నల్లగండ్ల, తెల్లాపూర్ ఉంటే ఇక్కడికి వచ్చేసేయండి. లెట్స్ ఎంజాయ్ ది నేచర్. ఈ స్ట్రెచ్ అంతా మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. సో ఇది మనం ఎంట్రన్స్ వచ్చింది ఇప్పుడు. సో ఇలా మొత్తం అంతా కూడా వాకింగ్ చేసుకునే స్కోప్ ఉంది. ఇలా లోపలికి కానివ్వండి, ఇలా కానివ్వండి. So let's start walking here. Oh my god, too much walking stretch అండి ఇది. చాలా చాలా లాంగ్ వే ఉంది.
సో చాలా చాలా బిగ్ సైజ్ నర్సరీ ఇది. కొన్ని ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో డెవలప్ చేస్తున్నా. సో ఇక్కడ ఆఫీస్ ఉందండి, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. సో ఇక్కడ మీరు ఏదైనా ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో మనం ఆధార్ కార్డు చూపిస్తే ఈచ్ ఆధార్ కార్డ్కి 5 ప్లాన్స్ ఇస్తారంటండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఒకవేళ ఎక్స్ట్రా కావాలి అంటే ఏవైనా కూడా ఏదో డీడీ తీసుకునే ప్రాసెస్ ఉందంట, ఆ డీడీ కట్టేసి మీరు కొనొచ్చు అని చెప్తున్నారు. బట్ నెంబర్ ఆఫ్ వెరైటీ ఇస్తున్నాయి ప్లాన్స్. సో ఇవన్నీ కూడా సపోటా చెట్లు, ఇవన్నీ కూడా. బాగున్నాయి కదా. ఈ చెట్టుకు చాలా ఉన్నాయి. సో ఎలా ఉందండి నా వాకింగ్ స్ట్రెచ్ ఈరోజు? ఎక్సలెంట్గా ఉంది కదా. సో దట్ ఈస్ ద రీజన్ ఐ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ ప్లేసెస్. సో వీకెండ్ ఎర్లీ మార్నింగ్స్ అంతా కూడా ఇలా డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తుంటాను. అందుకే సో మీరు కూడా ఇలాగా మీ నియర్ బై ప్లేసెస్లో నేచర్కి కనెక్ట్ అయ్యే ప్లేసెస్ ఏవైనా ఉంటే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. సో మొత్తం ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ మనం వచ్చిన ఎంట్రీ పాయింట్కి వచ్చేసాం బ్యాక్. సో ఒక్కసారి ఈ స్ట్రెచ్లో జాగింగ్ కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఎక్స్ప్లోర్ అనేది కంటిన్యూ చేద్దాం. సో ఈ స్ట్రెచ్లో జాగింగ్ చేస్తూ ఉంటే సో ఇలా వాటర్ సంప్ కనపడ్డది. సో ఈ స్ట్రెచ్లో చూడండి మీరు వీళ్ళు సో ఇలా వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ చెరువు ఒకటి
ప్రిపేర్ చేసుకున్నారు. బాగుంది కదా లొకేషన్. చూడండి ఎంత పెద్ద నర్సరీ, ఎక్కడ చూసినా మొక్కలు పెంచుతున్నారు. మేబీ త్రూఅవుట్ సిటీకి ఇక్కడి నుంచి సప్లై అవుతుందేమో. సో ఇక్కడ ఇంకొక ఆర్టిఫిషియల్ సంప్. చూడండి వాళ్ళంతా వాకర్స్, వాళ్ళు కూడా అందరూ వచ్చి ఏదో వాళ్ళ పర్సనల్ తోటల్లో పొలాల్లో తిరుగుతున్న ఫీల్తో ఉంటున్నారు అందరు కూడా. సో చాలా చాలా బిగ్ సైజ్ నర్సరీ. చూడండి ఈ నర్సరీ పక్కన ఎంత డెవలప్మెంట్ ఉందో. ఇది తెల్లాపూర్ ఏరియా కదా, మీకు తెలిసి ఉంటుంది, కొల్లూరు, తెల్లాపూర్. సో ఎంత డెవలప్మెంట్ ఉందో చూడండి. సో ఎలా ఉందండి ఈ కొత్త ప్లేసు? సో నేచర్కి బాగా కనెక్ట్ అయ్యేటట్టు మనకు చాలా చాలా స్కోప్ ఉంది ఇక్కడ. వాకింగ్, జాగింగ్. ఇలా ఉంది చూడండి మొత్తం అట్మాస్ఫియర్ అంతా కూడా. సో మనం హైదరాబాద్లో ఉన్నట్టుందా? సో ఎక్కడో పంట పొలాల్లో తిరుగుతున్నట్టుగా ఉంది కదా. సో దిస్ ఈజ్ ఆల్ దిస్ లొకేషన్ ఫర్ టుడే. సో మీకు వ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే కీప్ సపోర్టింగ్ విత్ యువర్ లైక్ అండ్ సబ్స్క్రిప్షన్. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి. బాయ్, హ్యాపీ వీకెండ్.